జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆధునిక కాలంలో మంత్రాలను ఎవరికి వారే పుస్తకాల నుంచి, అర్హత లేని వ్యక్తుల నుంచి ఎలాగలోగా సంగ్రహించుకుని జనబాహుల్యంలోనికి తీసుకురావటం పరిపాటి అయిపోయిందండి. ఇది ఎవరి వల్ల జరుగుతోంది అంటే స్వయం ప్రకటిత గురువుల చేత మాత్రమే జరుగుతోంది. అంటే తనకు తానుగా నేనే గురువు అని చెప్పుకునేటటువంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు చూసారా, వారి వల్ల మాత్రమే ఇది జరుగుతోంది అని మాత్రం స్పష్టంగా అయితే మాత్రం చెప్పగలం. ఒక 25-30 సంవత్సరాల క్రితం వెనుకకి వెళితే ఆనాడు రహస్య నామాలను కానీ మంత్రాలను కానీ ఏ రకంగానూ బయట పెట్టేవారు కాదండి. ఎందువల్లంటే కొన్ని నామాలకు కానీ రహస్య మంత్రాలకు కానీ పట్టు అనేది ఉంటుంది. అది ఎలా పడితే అలాగా చదవకూడదు, జనబాహుల్యంలోనికి తీసుకురాకూడదు. దానివల్ల మంచి ఎంత జరుగుతుందనే మాట కన్నా చెడు జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందువల్లంటే నియమనిష్టలు అనేవి కొన్ని ఉంటాయి. అవి పాటించకుండా ఎలా పడితే అలా మంత్రాలను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివేస్తే దానివల్ల మంచి కన్నా చెడే జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం. ఇదంతా కూడా స్వయం ప్రకటిత గురువుల వల్ల మాత్రమే జరుగుతుందండి. అలా కాని పక్షంలో ఈ ఇబ్బందులు అనేవి ఉండేవి కావు. నిజానికి చెప్పుకోవాలంటే కొన్ని విద్యలను కూడా, అంటే గుప్తంగా ఉన్నటువంటి విద్యలను కూడా బయటికి తీసుకొచ్చి ఆ దేవీ దేవతలను బయట ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి గుప్తంగా ఉన్న విద్యల యొక్క దేవీ దేవతలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి బయటపెట్టి కొంచెం అందరినీ ఇబ్బంది పెట్టే విధంగానే చేస్తున్నారండి. ఇది మంచి జరగడం అనే మాట పక్కన పెడితే ఏదో మంచి జరుగుతుందని ఊహించేసుకుంటున్నారు, కానీ దానివల్ల చెడు కూడా ఉంది అని గ్రహించుకోలేకపోతున్నారు. ఎందువల్లంటే ఎంతో నియమనిష్టలతో చేయాలి. కొన్ని విద్యలను చేయాలంటే ఎన్నో రకాలైన సౌఖ్యాలను దూరం పెట్టాలి. అలా పెట్టకుండా ఆ 10 రోజులకే నిర్దేశించుకుని ఆ 10 రోజుల్లోనే నేను చేసుకుంటున్నాను, ఆ తర్వాత నేను మామూలుగా అయిపోతాను అనుకుంటే అది సరైన విధానం అయితే కాదు. అయితే ఇవన్నీ కూడా సరికాదని ఇప్పుడు కొంతమంది మహానుభావులకు తెలుసున్నా చెప్పలేనటువంటి పరిస్థితి. సమాజంలో స్వయం ప్రకటిత గురువులు శాతం ఎక్కువైపోతున్నప్పుడు అసలైనటువంటి గురువులు నోరు మెదపలేకపోతున్నారు. అయితే మంత్రద్రష్ట లేక మంత్రసిద్ధుడైన మహిమాన్వితుడి నుంచే పొందినప్పుడే ఏ మంత్రమైనా ఫలప్రదం అవుతుందని, అలాగే అర్హుడైన శుద్ధాత్ముని యందే అది సత్ఫలితాన్ని ఇస్తుందని ఎందరో మహానుభావులు చెప్పారండి. అలా చెప్పిన వాళ్ళలో రమణ మహర్షి కూడా ఉన్నారండి. ఎంతోమంది, ఆయనే కాదు ఎంతోమంది మహానుభావులు మనకి బయటికి చెప్పిన విషయాలు ఉన్నాయి. అయితే ఈ స్వయం ప్రకటిత గురువులు ఆ మాటలను పక్కన పెట్టేసి అసలు ప్రాచుర్యంలో లేనటువంటి వాటిని నేను తీసుకొస్తున్నాను, నేను బయటికి పెడుతున్నాను అని చెప్పి జనాలందరినీ కూడా పిచ్చివాళ్ళని చేస్తున్నారు అనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు. ఎందువల్లంటే వాటి వలన కేవలం 40 రోజులు చేసేసి వదిలేస్తే సరిపోదండి. దాని తర్వాత కూడా ఆ సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఎంతవరకు మనం చేయాలో అంతవరకే చేయాలి. పరిధి దాటి చేయడం వలన ఇబ్బందేనండి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. పరిధి దాటి చేయడం వలన ఇబ్బంది అవుతుంది. అలాగే అర్హుడైన వాడు చేయాలి తప్పించి అర్హత లేనివాడు కూడా చేయడం వలన అది అతన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా. మనం చెప్పేది ఏంటంటే ఈ స్వయం ప్రకటిత గురువుల వల్ల వాస్తవానికి ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి గాను ఈ రోజున ఒక మంచి కథతో మీ ముందుకు రావటం జరుగుతోంది. అవంతి రాజ్యాన్ని రాజా వర్మ పరిపాలిస్తున్నారు. ఆ రాజుగారు ఎప్పుడూ కూడా బ్రాహ్మీ ముహూర్త వేళ మారువేషంలో నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఎందువల్లంటే ఆయన అందరినీ నమ్మేవాడు, కానీ ఆయనంటూ ఆయన కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉత్సుకతతో మారువేషంలో నగరాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో
ఒక రోజున ఆయన మంత్రి గారి నివాసానికి వెళ్తాడు. ఎప్పుడైతే మారువేషంలో వెళ్ళారో మంత్రి గారి నివాసం ముందు ద్వారపాలకులు రాజుగారిని గుర్తించలేక లోపలికి రావడానికి అర్హత లేదని చెప్పేసి ఆపేస్తారు ఆ ద్వారపాలకులు. కొంతసేపటికి మంత్రి గారు వచ్చి రాజుగారిని, మారువేషంలో ఉన్నటువంటి రాజుగారిని గుర్తించి సగౌరవంగా లోపలికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి భటులు కూడా చూసి ఆశ్చర్యపోయి రాజుగారికి నమస్కారాలు తెలియజేస్తారు. అయ్యా క్షమించండి, మేము తప్పు చేసామంటే అప్పుడు రాజుగారు అంటారు, మీ బాధ్యత మీరు నిర్వర్తించారు, మీ బాధ్యతలో దోషం ఏమీ లేదు, నా పరిశీలనలో కూడా దోషం ఏం లేదు. ఎందువల్లంటే నేను పరిశీలించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను వచ్చాను. బాధ్యతలు మీరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో నేను చూద్దామని వచ్చానని చెప్పి రాజుగారు చెప్తారు. సరే, ఆ సమయంలో మంత్రి గారు ఏవేవో చేస్తూ ఉంటారు. అప్పుడు రాజుగారు అడుగుతారు, అయ్యా మంత్రి గారు మీరు ఏవో చేస్తున్నారు నేను వచ్చేటప్పటికి అని అడుగుతారు. అప్పుడు మంత్రి గారు చెప్తారు, అయ్యా రాజుగారు పరమోత్కృష్టమైన మంత్రాలను నేను పునశ్చరణ చేస్తున్నాను అని చెప్తారు. వెంటనే రాజుగారికి ఆ క్షణమే కుతూహలంతో, మంత్రివర్య నాకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారా? మీరు చదువుతుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? ఆ మంత్రం నాకు నేర్చుకోవాలని ఉంది, మీరు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి మంత్రివర్య అంటారు రాజుగారు. మంత్రిగారు సవినయంగా, రాజా ఆ మంత్రాన్ని మీకు ఇవ్వటానికి నాకు అధికారం లేదు, మీకు ఆ అర్హత కూడా లేదని చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి, అది పరమ రహస్యమైన మంత్రం, ఇంతకంటే ఈ క్రమంలో ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని మంత్రిగారు రాజుగారితో చెప్పారు. రాజుగారు మారు మాట్లాడక స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత రాజు మంత్రితో, అమాత్య ఎవరో ఆ రోజున మిమ్మల్ని మంత్రోపదేశం చేయమంటే మీరు ఒక మాట అన్నారు, నన్నేమీ అడగద్దు, ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిస్థితిలో లేను అని, నాకు అధికారం లేదని కూడా చెప్పారు. సరే, దాంతో నేను ఎవరినో అడిగితే వారు నాకు ఒక మంత్రం ఉపదేశించారు, అమాత్య ఫలానా వారి వద్ద నేను ఆ మంత్రాన్ని సంపాదించాను. సరే, సరిగా ఉన్నదో లేదో ఒకసారి మీరే సెలవివ్వండి అంటూ ఆ మంత్రాన్ని పైకి ఉచ్చరించారు రాజుగారు. మంత్రిగారు మౌనంగా ఉండిపోయారు. రాజుగారు రెట్టించడిగినా మంత్రిగారు సమాధానం ఇవ్వట్లా. చివరికి రాజుగారు అంటారు, సంశయించకండి అమాత్య శేఖర, మీరు నేను చదివేటటువంటి మంత్రాన్ని విన్నారు, మీ సమాధానం ఎటువంటిదైనా సరే నేను సహిస్తాను, మీ విజ్ఞతపై నా విశ్వాసం సంపూర్ణంగా ఉంది సుమా అన్నారు. అప్పుడు మంత్రివర్యులు ఒక మాట అంటారు, రాజా మంత్రంలో ఎటువంటి దోషము లేదు, మరి మీ ఉచ్చారణలో కూడా చాలా బాగుంది, మీ ఉచ్చారణ కూడా సరి అయింది అని చెప్పుకోవచ్చు, అయితే అది ఫలప్రదం కాదని మాత్రం చెప్పగలను అన్నారు. వెంటనే రాజుగారు, అదేమిటి అమాత్య, మంత్రము బాగుందన్నారు, నా ఉచ్చారణ బాగుందన్నారు, కానీ ఫలప్రదం కాదంటున్నారేంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ మాటలు నాకైతే అర్థం కావట్లేదు సుమా. మంత్రంలో దోషం లేదంటున్నారు, నా ఉచ్చారణలో దోషం లేదంటున్నారు, కానీ నాకు ఫలప్రదం కాదంటున్నారు, ఏమిటో నాకు అర్థం కావట్లేదు అమాత్య. అప్పుడు చెప్తారు మంత్రి, తమరు దాన్ని పొందిన విధమే సరియైంది కాదు రాజా, ఉపదేశం ఇచ్చుటకు పొందుటకు కూడా తగిన అర్హత అధికారాలు ఉంటాయి అన్నప్పుడు రాజుగారు, ఎలాగో కొంచెం మీరే వివరించండి అమాత్య, ఈ విషయం నాకైతే అర్థం కావట్లేదు. వెంటనే సమయస్ఫూర్తి కలిగినటువంటి మంత్రిగారు ఆ సమయంలో ఉన్న భటులను పిలిచి, ఈ రాజును బంధించండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ భటులు ఎవరూ కూడా కదలలేదు. వారు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు మంత్రిగారు ఆ మాట అనగానే. మళ్ళీ ఈసారి కంఠధ్వనిని తీవ్రతరం చేసి, ఈ రాజును బంధించండి అని ఆదేశాన్ని ఇచ్చాడు మంత్రి.
వెంటనే రాజుగారికి ఎంతో కోపం వచ్చేసింది. భటులతో ఆయన అంటారు, భటులారా, ముందుగా ఈ విశ్వాసఘాతకుడిని బంధించండి అని ఆజ్ఞిస్తారు. ఆజ్ఞ ఇవ్వంగానే భటులందరూ వచ్చి మంత్రి గారి చేతులను కట్టేస్తారు, బంధించేస్తారు. బంధితుడైన మంత్రి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. రాజుగారు అంటారు, ఏంటి మంత్రివర్య, నేను సమాధానం చెప్పమంటే మీరు నవ్వుతున్నారు, పైగా నన్ను బంధించమని మీరు భటులకి చెప్పారు, ఇప్పుడు మిమ్మల్ని బంధిస్తే మీరు నవ్వుతున్నారు, ఏమిటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. రాజా, మీకు నేను ఇదే సోదాహరణంగా వివరణ ఇస్తున్నాను. అప్పటికి కూడా రాజుగారికి ఏమిటో మంత్రివర్య, మీ భాషలు నాకైతే అర్థం కావట్లేదు. చూశారా రాజా, ఆజ్ఞ ఒకటే, కానీ ఆదేశించింది మాత్రం వేరు వ్యక్తులు కావడం చేత దాని అమల్లోని ఈ వ్యత్యాసం మీరు గమనించారా? సాధారణ విషయాల్లోనే అర్హత, అధికారం ఎంత స్పష్టంగా పనిచేస్తుంటే, ఇక పవిత్రములు, గంభీరములు, శక్తివంతములైన మంత్రముల విషయంలో అర్హతను గూర్చి సంశయమేలా? ఓ రాజా, మీరు గమనించండి, చిన్న విషయంలోనే అర్హతలున్నప్పుడు గొప్ప గొప్ప మంత్రాల విషయంలో ఇంకే ఎంత అర్హత పొంది ఉండాలి. మీరు ఉచ్చారణ కానీ, అదేవిధంగా మంత్రము కూడా తప్పులేదు, కానీ మీకు మంత్రమిచ్చినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి, అందువలనే ఆ మంత్రము మీకు ఫలించుటలేదు. మీరు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చదివినా, 1,00,00,000 సార్లు చదివినా ఆ మంత్రం మీకు సిద్ధించదు. ఎందువల్లంటే మంత్రము మీకు ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా నియమబద్ధమైన అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు లేనప్పుడు అతను స్వయం ప్రకటిత గురువుగా అతను ఉన్నాడు కాబట్టి ఆ మంత్రాలు మీకు ఏ రకంగానూ కూడా ఉపయోగం లేదు రాజా అని మంత్రివర్యులు అంటారు. వెంటనే రాజుగారు అంటారు, ఈ మంత్రిగారిని విడిచిపెట్టండి అని వెంటనే మంత్రిగారిని రాజుగారు కౌగులించుకుంటారు. ఎందువలంటే మంత్రిగారికి కూడా ఆ జ్ఞానం ఉన్నది అని ఆయన గమనించుకోగలిగారు. ఆయన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆయనకి ఎంతో జ్ఞానం ఉంటే కానీ రాజుగారు ఉంచుకోరు. వెంటనే రాజుగారు నాకు ఎంత చక్కగా ఉదాహరణపూర్వకంగా చెప్పారు మంత్రివర్య, మీలాంటి వ్యక్తుల్ని నేను దూరం చేసుకుంటే నాదే తప్పిదమవుతుంది మంత్రివర్య. మీలాంటి వారు రాజ్యానికి అవసరం, మీలాంటి మంత్రద్రష్టులు మాకు అవసరం. మీ మంత్రాలని ఈ రాజ్యానికి ఉపయోగిద్దాం. నాకు వ్యక్తిగతం కోసం నాకు అవసరం లేదు మంత్రివర్య. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం మీరు మంత్రాలను బయటికి చదవని అవసరం లేదు, ఎవరికీ నేర్పవలసిన అవసరం లేదు. మేము బాగుండే విధంగా మీరు దేవీ దేవతలను కోరుకోండి మంత్రివర్య అని రాజుగారు ఒక్కసారి మంత్రిగారిని కౌగిలించుకుంటారు. చూసారా నా భగవద్బంధువులారా, మంత్రము తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర నుంచో మంత్రం తీసుకుని 1000 సార్లు 1,00,000 సార్లు చేసుకుంటూ ఉంటారు, కానీ ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు. అంటే స్వయం ప్రకటిత గురువుల దగ్గర తీసుకుంటే మంత్రం ఎలా వస్తుంది, సిద్ధిస్తుంది? కొన్ని మంత్రాలు రహస్యపూర్వకంగా ఉంటాయి, వాటిని బహిర్గతం చేస్తే దాని నుంచి వచ్చే ఫలితాలు ఏ రకంగా కూడా సిద్ధించవు. కాబట్టి దయచేసి మనమందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, స్వయం ప్రకటిత గురువుల మాటలను పట్టుకుని అనవసరమైన వాటిని జనబాహుళ్యంలోనికి తీసుకొచ్చినట్లయితే, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబుల ద్వారా తీసుకొస్తే దాని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు మనం కూడా పడవలసి వస్తుంది. కాబట్టి మనం దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ రహస్యపూరితమైన మంత్రాలను రహస్యంగానే ఉంచుదాం. మంత్రదృష్టులైన వారు మాత్రమే దానికి అర్హులుగా గుర్తిద్దాం. వారి వల్ల మనం అందరం సుభిక్షంగా ఉంటే చాలు తప్ప మనం కూడా ఏదో నేర్చుకోవాలని చెప్పి మనం ఇబ్బంది పడకూడదు. మనం నేర్చుకోవాలని కుతూహలం ఉంటే నేర్చుకోవచ్చు, దానికి తగ్గ సమయము అంతా ఉండాలి. కొన్ని త్యాగాలు చేయాలి,
కొన్ని త్యాగాలు చేసినప్పుడు మాత్రమే మనం వాటిని నేర్చుకోగలుగుతాం తప్ప ఏవో ఉదయం 8 గంటలకు లేచి మళ్ళీ ఒక రోజు 4 గంటలు లేచి ఒక రోజు 2 గంటలకు లేస్తే అది సరైన విధానం కాదు. మంత్రదృష్టులైన వారు నియమబద్ధంగా ఎంతో త్యాగాలు చేస్తే కానీ వారు ఆ స్థానంలో ఉండలేరు. వాళ్ళని చూసి మనం కూడా నా మంత్రాలను పట్టుకుని బయటికి తీసుకొచ్చి వెల్లడి చేస్తే ఆ మంత్రానికి విలువ ఉంటుంది, కానీ నువ్వు చేసేదానికి విలువ ఉండదు. తద్వారా నువ్వు ఇబ్బంది పడతావు, ఆ మంత్రాన్ని విన్నవారు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి మామూలు మంత్రాలు చదువుకుందాం. రహస్యపూరితమైన మంత్రదృష్టులతో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప మంత్రాలు ఎన్నెన్నో మన గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని దయచేసి బయటికి తీసుకురావద్దు. ఆ మంత్రదృష్టులైన వారు మన కోసం, మన దేశం కోసం వారు చేస్తే మన అందరం కూడా ఆనందపడతాం కదా. అది మనమే చదవాలన్న పద్ధతి ఏమైనా ఉందా? అది అవసరం లేదు కదా. వారు తీసుకొచ్చి వారు చదివి మనం అందరం బాగుండే విధంగా చేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.